మానవ జన్మ మరణించిన తర్వాత కూడా సజీవంగా ఉండడమే అవయవ దానంలోని గొప్పతనమని రామగుండం ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సిమ్స్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన ఈ సదస్సుకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో అవయవ దానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ముందంజలో కొనసాగుతున్న ఫౌండేషన్ భాగస్వాములకు సదాశయ ఫౌండర్ కృతజ్ఞతలు తెలిపారు. 17 సంవత్సరాలుగా అవయవ శరీర నేత్ర దానాలపై విశేష కృషి చేస్తూ గొప్ప సామాజిక సేవలు చేస్తున్న ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ను ఎమ్మెల్యే అభినందించారు. మరణానంతరం శరీర అవయవ దానానికి అంగీకరించి సహకరించిన కుటుంబ సభ్యులను శాలువా మెమొంటేలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఐ బ్యాంక్ మేనేజర్స్, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం కూడా లేకుండా సజీవంగా ఉండాలనే ఒక సంకల్పాన్ని ఇవాళ ఇంకొకరికి తన అవయవాన్ని అవసరం వచ్చినటువంటి అవయవాలు దానం చేస్తూ సజీవంగా ఉంచడం అంటే ఇది మనుషులను ముట్టించే దేవుడు జన్మనిచ్చిన అమ్మ తర్వాత మన ఈ ఫౌండేషన్ ఆ క్రెడిట్ సదాశయ ఫౌండేషన్కి పోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారి అందరినీ టీం సభ్యులను అభినందిస్తున్నాను.